2024 లోక్సభ ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్కు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు పంపారు. పోలింగ్ అధికారిని సెకుండాని 2 సార్లు ఓటేశారంటూ రాహుల్ ఆరోపించారు. దాంతో సెకుండాని కానీ మరెవరైనా 2 సార్లు ఓటు వేసినట్టు ఆధారాలు ఉంటే అందించాలంటూ రాహుల్కు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 7న న్యూఢిల్లీలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కౌంటర్ ఇచ్చారు. రైట్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి నోటీసులు పంపించారు. గతంలో ఢిల్లీలో ఎన్నికల కమిషన్ మీద, అలాగే గతంలో జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ కూడా రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు పంపించినట్టయితే తెలుస్తుంది. ఇక ఈ నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ పై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2 రోజుల కిందట చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో దొంగ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నాయని ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీకి మేలు చేసేందుకే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని, ఇలాంటి వాటిని తొలగించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఏకంగా ఎలక్షన్ కమిషన్ పైనే రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీహార్ లో ఇలాంటి దొంగ ఓట్లను ఈసీ తొలగించినప్పుడు రాహుల్ గాంధీ దాన్ని కూడా తప్పుపడుతున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆయనలో పరస్పర వైఖరిని తెలియజేస్తుందంటూ కూడా ఎక్స్ వేదికగా, అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈసీపై అనేక ఆరోపణలు చేశారు. 5 రకాల అవకతవకలకు ఈసీ పాల్పడుతుంది అని కూడా 2 రోజుల కిందట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా మరీ చెప్పిన విషయం తెలిసిందే. డూప్లికేట్ ఓట్లు, నకిలీ చిరునామాలు, ఒకే చిరునామాలో 100 ఓటర్లు నమోదు, చెల్లని ఫోటోలు, అలాగే ఫామ్ 6 దుర్వినియోగం లాంటివి, అలాగే రాహుల్ గాంధీ చేసిన ప్రధాన ఆరోపణలు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు 1,250 నకిలీ నోట్లు ఉన్నాయని, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 80 మంది ఓటర్ల నమోదైన సందర్భాలు ఉన్నాయని కూడా ఉదాహరణగా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పారు. మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 లక్షల మంది ఓటర్ల నమోదయ్యాయని, ఇది అసాధారణమని కూడా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ అక్రమాలకు ఈసీ అధికార బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీహార్ ఎన్నికల ముందు ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ని కూడా చేపట్టింది. ఈ ప్రక్రియ లక్ష్యం ఓటర్ల జాబితాను క్లియర్ గా చేయడము, అలాగే డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడము, అలాగే మరణించిన లేదా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను అప్డేట్ చేయడము. ఈ ప్రక్రియలో దాదాపు 65.2 లక్షల ఓటర్ల పేర్లను కూడా తొలగించారు. ఇందులో 22,34,000 మంది మరణించిన ఓటర్లు కూడా ఉన్నారని కూడా ఈసీ పేర్కొంది. అయితే 36,28,000 మంది వలస వెళ్లారు. అయితే ఇంకొంతమంది అంటే అడ్రస్ దొరకని వారు కూడా ఉన్నారంటూ కూడా ఈసీ ప్రకటించింది. అయితే ఇక 7,01,000 మంది డూప్లికేట్ ఓటర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన జాబితా ఆగస్టు 1వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు కూడా అవకాశం కల్పించారు. తుది జాబితా సెప్టెంబర్ 30వ తేదీన, అంటే 2025 సంవత్సరం సెప్టెంబర్ 35వ తేదీన తుది జాబితా అనేది కూడా ప్రచురితమవుతుంది. అయితే ప్రస్తుతం బీహార్ లో ఓటర్ జాబితా ప్రక్షాళనకు ఈసీ పనిచేస్తుంది అనేది కూడా చాలా స్పష్టమవుతోంది. అయితే రాహుల్ గాంధీ ఈ ప్రక్రియని తప్పుపడుతున్నారని బీజేపీ నాయకులు పదే ఆరోపిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈసీకి పారదర్శకత లేదని, ఓటర్ల నుంచి సంతకాలు లేదా రసీదులు తీసుకోకుండా పేర్లను తొలగిస్తుందని, ప్రతిపక్ష పార్టీల ఓటర్లను లక్ష్యంగా చేస్తుందని కూడా రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. డిజిటల్ ఓటరు జాబితాను తనకి అందుబాటులో ఉంచడానికి ఈసీ నిరాకరించడం కూడా అనుమానాలు రేకెత్తిస్తుందని కూడా రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమైనవని కూడా, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ
క్రెడిబిలిటీని ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షము రాజకీయం లబ్ధి పొందాలని చూస్తుందనేది కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓటరు జాబితా దాని శుద్ధీకరణలో పారదర్శకత లోపం, ఓటర్లకు తగిన సమాచారం అందించకపోవడం వంటి అంశాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. తొలగించిన ఓటర్లలో ఎక్కువ మంది ప్రతిపక్ష బలమైన ప్రాంతాల నుంచి ఉన్నారని కూడా కాంగ్రెస్ పదే పదే వాదిస్తోంది. అయితే ఈసీ దీనిని తిరస్కరిస్తుంది. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలు ఎన్నికల సంఘం విశ్వసనీయతపైన కూడా సవాళ్లను లేవనెత్తుతున్నాయి. దేశంలో ఓటర్ జాబితాను ప్రక్షాళన చేయాలని ఒకవైపు చెబుతూనే ఆ ప్రక్రియను రాజకీయ కుట్రగా చిత్రీకరించడం కూడా వైరుధ్యంగా కనిపిస్తుందంటూ కూడా పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈసీ ఈ ఆరోపణలు ఖండిస్తూ అయితే శ్రీచరణి మొత్తం వ్యవహారం మీద ఏ రకమైనటువంటి విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి? రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు అయితే సాధారణ ఆరోపణలు కాదు, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు. కానీ ఆధారాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆధారాలు ఎక్కడా కూడా చూపించలేనటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా కొంతమంది ఆయనకున్న సందేహాలను ఈ రకంగా ఆరోపణలుగా మలిచి సంధిస్తున్నారనేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈసీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు కదా, కౌంటర్ ఇవ్వడం, ఇటు నోటీసులు ఇవ్వడం. ఇది ఎంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది? నిపుణులు ఏమంటున్నారు? డెఫినెట్లీ. అయితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కూడా నోటీసులు పంపారు. పోలింగ్ అధికారిని శకున్ రాణి 2 సార్లు ఓటేశారంటూ కూడా రాహుల్ ఆరోపించారు. దాంట్లో శకున్ రాణి కానీ మరెవరైనా 2 సార్లు ఓటేసినట్లు ఆధారాలుంటే అందించాలంటూ కూడా రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 7వ తేదీన ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలోని మహదేవ్పూర అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ లో అవకతవకలు జరిగాయని కూడా ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ వ్యాఖ్యలకి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే దానిపైన రాహుల్ గాంధీకి దీనిపైన కూడా కౌంటర్ గా దీనిపైన సంబంధించిన వ్యాఖ్యలకి సాక్ష్యాలు కూడా చూపెట్టాలంటూ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్.